ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 25వ కీర్తన 9వ చరణము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. దేవుని యొక్క మార్గములు ఎంతో శ్రేష్టమైనటువంటివి. ప్రవక్త అయినటువంటి యెషయా ఇశ్రాయేలుకు తెలియచేస్తూ దేవుని యొక్క మార్గములు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైనటువంటివి అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆయన పిల్లలైనటువంటి వారందరినీ కూడా సరైనటువంటి మార్గంలో సరైనటువంటి దిశలో నడిపించడానికి, మార్గనిర్దేశం చేయటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఇష్టపడే దేవుడిగా కూడా ఉన్నాడు. అయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గములలో ఆయన మనలను నడవ చేయాలన్నా, ఆ మార్గములలో నడుస్తూ ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును మనం జీవించాలన్నా మనము చేయవలసినటువంటి పని ఏంటంటే మనల్ని దేవుడు నడిపించినట్లుగా మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకోవాలి. 25వ కీర్తన 9వ చరణంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పించును అంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క బలమైనటువంటి రెక్కల క్రింద దీన మనస్కులై ఉంటారో దేవుడు వారిని ఆయన మార్గాల్లో నడిపిస్తాడు, వారికి ఆయన మార్గాలను ఉపదేశిస్తాడు. గొర్రెలకు కాపరి అవసరం, అవి తప్పిపోకుండా అవి సరైనటువంటి మార్గంలో నడపటానికి. అదే రీతిగా మనము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతూ ఉన్నప్పుడు మనల్ని కూడా త్రోవలు నడిపించటం కొరకు యేసు ఒక కాపరిగా వచ్చాడు. అలాంటి దేవుని చేతులకు మనల్ని అప్పగించుకుందాం, దేవుని మార్గంలో నడుచుకుందాం, దీవెనకరంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవ, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచు, మీ మార్గములలో మేము ఎల్లప్పుడూ నడుచుకున్నట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.